ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది వసు? నగలకేదో జిగురుగా అంటుకుంటుందక్క. ఇప్పుడే కదా ఈ నగలకి మెరుగు పెట్టించాం. ఏమంటుకుంటుంది? ఇవి గోల్డ్ నగలు కావక్క, గిల్టు నగలు. అవును వసు, ఇవి ఇమిటేషన్ నగలు. మనం మెరుగు పెట్టడానికి ఇచ్చింది బంగారు నగలు కదా. మెరుగు పెట్టే మనిషి మన నగలు మార్చేసినట్టున్నాడక్క. ఈ నగలని మనకిచ్చి గోల్డ్ నగలు వాడు తీసుకుని వెళ్ళిపోయాడు. అలా ఎలా చేస్తాడు? అయినా మనం అందరూ అక్కడే ఉన్నాం కదా వసు. ఎప్పుడు మార్చాడు? అక్క, ఒకసారి వాడికి ఫోన్ చేయక్క. పట్టుకో. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు వసు. డౌట్ లేదక్క, ఇది వాడి పని. వాడు నగలు కొట్టేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం వసు? వెంటనే వాణ్ణి పట్టుకోవాలక్క. ఎంతో దూరం వెళ్ళుండడు. వెంటనే వెళ్తే దొరుకుతాడు. నేను వెళ్ళి మన నగలు తీసుకొస్తానక్క. నేను కూడా వస్తాను వసు. నమ్మకంగా ఉంటూ వెధవ ఎంత పని చేశాడు. మన కళ్ళే కప్పుతాడా? వాడికి బుద్ధి చెప్పాలి. పద. వాడు ఎటెళ్ళుంటాడు వసు? అక్క, నువ్వు అటెళ్ళి వెతుకు, నేను ఇటు చూస్తాను. సరే వసు. ఈ డబ్బులతో వారం తాగొచ్చు. నెలకిలాంటి 1-2 బేరాలు తగిలితే తాగుడికి లోటే ఉండదు. ఓరు నాయనో, అప్పుడు తెలిసిపోయినట్టుంది. ఆగరా దొంగ వెధవా, ఆగు! నిన్నే ఆగు! ఆగరా రే! ఆగరా రే! ఆగు! దొంగ సచ్చినోడా, ఆగరా! నిన్నే ఆగు! ఆగరా రే! ఆగరా! అమ్మయ్యా.
ఆగరా. ఎక్కడికి రా పారిపోతున్నావు? మర్యాదగా నగలివ్వు. నిన్నేరా అడిగేది? ఇవ్వు. వదులురా. వదులు. ఇవ్వరా. ఇవ్వు. వసు, నగలు దొరికాయా వసు? లేదక్కా, ఈ బ్యాగ్లో నగలు లేవు. వాడు పారిపోయాడు. వాడింక దొరకడు వసు. నగలెవరికో అమ్మేసి పారిపోయాడు. ఇప్పుడెలా? రేపు పూజలో ఏం పెట్టాలి? వాడు నగలు కొట్టేశాడంటే అత్తయ్య నమ్మరు. నీకు మాట వస్తుంది వసు. ఇప్పుడేం చేద్దాం? పట్టుకోవాలక్క. ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. నగలు తీసుకోవాలి. చేతికి దొరికిన వాడు తప్పించుకున్నాడు. ఇంకెలా వాణ్ణి పట్టుకుంటాం? పోలీస్ రిపోర్ట్ ఇద్దామా? పోలీసులకి చెబితే నగలు పోయినట్టు అత్తయ్యకి తెలిసిపోతుందక్క. నేనే వాడిని పట్టుకుంటాను. వాడి ఫోన్ నంబర్ తప్ప ఇంటి అడ్రస్ కూడా మన దగ్గర లేదు వసు. ఎలా పట్టుకుంటాం? ఏదో ఒకటి చేయాలక్క. రేపు పూజలో ఆ నగలు పెట్టాలి. మాట రాకూడదు. దేవుడా, ఇలా జరిగిందేంటి? ఇదంతా చెప్తే అత్తయ్య నమ్మరు. పండగ పూట ఈ పరిస్థితి ఏంటి వసు మనకి? ఇంటికి పదక్క. నేనేదో ఒకటి ఆలోచిస్తాను. కష్టపడి పని చేసుకోకుండా ఈ దొంగ బుద్ధేంటా వెదవకి? అన్యాయంగా నిన్నిరికించాడు. ఇందులోంచి ఎలా బయటపడతావు వసు? నాకు చాలా భయంగా ఉంది. ఒక టీ తాగుదామన్నా డబ్బులు లేవు. ఉన్నది ఈ ఒక్క సిగరెట్టే. ఒకప్పుడు పర్సు నిండా డెబిట్ క్రెడిట్ కార్డులు, బ్యాంకులో లక్షలుండేవి. కంపెనీ నా కంట్రోల్లో ఉండేది. అభి వసూలు వచ్చి నన్ను రోడ్డు మీద పడేశారు. నీకోసమే వెతుకుతున్నావురా. ఇన్నాళ్ళకు దొరికావు. కానిస్టేబుల్ సార్, వీడిని పట్టుకోండి. ఏయ్, వదలండి, వదలండి. నేనే తప్పు చేశాను? బెయిల్ మీద బయటకు వచ్చి అభిరామ్ గారి ఫ్యామిలీ మీద అటాక్ చేసావు కదా, అందుకే నిన్ను పట్టుకున్నాను. అంటే ఇప్పుడు నా బెయిల్ క్యాన్సిల్ చేసి నన్ను స్టేషన్కి తీసుకెళ్తారా? లేదు, నీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ అయింది. నీ లాంటి క్రిమినల్స్కి బ్రతికే అర్హత లేదురా. కానిస్టేబుల్స్, పట్టుకుని వాడిని. వీళ్ళతో వెళ్తే ఎలాగో నన్ను చంపేస్తారు. నా పగ తీర్చుకోకుండా వెళ్ళను. పోయేది. కానిస్టేబుల్స్, పట్టుకుని వాడిని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.